మానవుని జీవితం శాశ్వతం కాదు, మరణానంతరం ఏది వెంటరాదు. సంతోషంగా జీవిస్తున్నప్పుడే కష్టాల్లో ఉన్న పేదలకు సహాయం చేస్తే దేవుని కృపకు పాత్రులవుతారని జామియా ఇస్లామిక్ ట్రస్ట్ అధ్యక్షుడు అబ్దుల్ సుబాన్ అన్నారు. ఒంటిమిట్ట మండలం మలకాటిపల్లి సమీపంలో ఉన్న మదర్సాలో ఇమాంలు, మౌజన్లతో పాటు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేదలకు అబ్దుల్ సుబాన్ శనివారం ఆర్థిక సహాయం అందించారు. మానవులందరూ సమానులే, కులమతాలకు అతీతంగా అందరూ అన్నదమ్ముల జీవిత ప్రయాణం సాగించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏక్తా యాంటీ కరప్షన్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కడప అబ్దుల్ రెహమాన్ పాల్గొన్నారు. అసలు జీవితం సోదరులారా, పరలోక జీవితం అసలైనటువంటిది. పరలోక జీవితం కోసం మనం కృషి చేయాలి. చేసే విషయాల్లో మనం తప్పనిసరిగా పరలోకంలో వెళ్ళిన తర్వాత ఇక జన్మ అనేది లేదన్నమాట. ఇక ప్రపంచంలో మళ్ళా రావడం అనేది జరగదు. చాలా మంది అంటారు మంచి పనులు చేస్తే మేము మళ్ళా ప్రపంచంలోకి వస్తాం. ఇంతవరకు ఎవరు రాలే, ఈసారి తీర్పు తిన్న వరకు కూడా ఎవరు రాలేదు. అల్లా ఖురాన్లో చెప్పడం జరిగింది, కల్లా అన్నాడు. జరిగే పని కాదు అది. ఏ విధంగా అమ్మ కడుపు నుంచి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మ కడుపులో ప్రవేశించలేడు, ఆవు యొక్క స్థానం నుంచి పాలు విడిన తర్వాత ఆవు స్థలంలో ప్రవేశించలేవు, ప్రపంచాన్ని నుంచి చావుల పేరుతో పరలోకం వెళ్ళిన తర్వాత మరలా ప్రపంచంలో రావడం జరగదు. కాబట్టి కొద్దిపాటి జీవితం 60, 70, 100 సంవత్సరాల జీవితాన్ని ఇచ్చినాడు. మనం అల్హమ్దులిల్లాహ్ మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.